యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ఆయన సొంత కుటుంబమే గృహ నిర్బంధంలో ఉంచిందని, అందుకే ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి హిల్ట్ విధానం, టీడీఆర్ భూ బదిలీలపైన తాను గతంలో చేసినటువంటి సవాల్ను మరోసారి ప్రస్తావించారు. ఏ ఏజెన్సీ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, ఇదే విషయంపైన తాను ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులను సవాలు విసిరారని కూడా ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో హిల్ట్ విధానం వల్ల 5 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఆయన తోసిపుచ్చారు. అటువంటి అంకెలు అతిశయోక్తులని, వాస్తవాలపైన ఆధారపడలేదని కూడా ఆయన అన్నారు. ఆర్థిక పరంగా రాష్ట్ర రుణాలపైన ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం 3,47,000 కోట్ల విలువైనటువంటి రుణాలు తీసుకుందని ఆయన తెలియజేశారు. అయితే ఇందులో 3,30,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికి ఉపయోగించామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కూడా మాట్లాడుతూ ప్రభుత్వం సరైన చట్టపరమైనటువంటి ప్రక్రియను అనుసరిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. దాదాపు 20 నెలల పాటు కూడా ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడం వల్లే కేసు ఆలస్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన అందుబాటులో ఉండడంతో దర్యాప్తు ముందుకు సాగుతుందని తెలియజేశారు. కేసు కొట్టివేయబడిందన్న వాదనలు కూడా ఆయన తప్పుడు సమాచారంగా కొట్టిపాడేశారు. రాష్ట్ర ఆర్థిక పనితీరును ముఖ్యమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి జాతీయ జీడిపి కంటే కూడా బలంగా ఉందని అన్నారు. గత 2 నెలల్లో జీఎస్టీ వసూళ్లు 4,000 కోట్లు దాటాయని కూడా ఆయన పేర్కొన్నారు. మరి విద్యారంగంలో కొనసాగుతున్నటువంటి సంస్కరణల గురించి కూడా ఆయన మాట్లాడారు. విద్యారంగంలో కొనసాగుతున్న సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ విస్తృత అధ్యయనాలు మరియు దీర్ఘకాలిక ప్రణాళిక ఆధారంగా మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి బీజేపీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్రంలో పోలీసులపై దాడులు, మాదక ద్రవ్యాల సమస్య వంటి ఘటనలపైన బీజేపీ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ మౌనం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి అవగాహనను సూచిస్తుందని ఆయన ఆరోపించారు. ఇరు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనడానికి ఇదే స్పష్టమైన నిదర్శనని ఆయన పేర్కొన్నారు. సరైనటువంటి పదునైన వ్యాఖ్యలు, సూటి సవాళ్లతో రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయ వైఖరిని ప్రదర్శించారు. తెలంగాణలో అత్యంత సంచలనంగా మారిన కేసుల్లో ఒకటిగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని, కేవలం పంజాగుట్ట పిఎస్లో నమోదైనటువంటి ప్రైవేట్ కేసులో మాత్రమే క్లీన్ చిట్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
హరీష్ రావు మాత్రం మొత్తం కేసులో క్లీన్ చిట్ వచ్చిందని తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఒక పద్ధతి ప్రకారం ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోంది అని, చర్యలు ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో 6,000 ఫోన్లు ట్యాప్ చేశారన్న రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు శిక్ష తప్పదని కూడా హెచ్చరించారు. విచారణ జరగకుండా అరెస్టు చేయలేం కదా అని ప్రశ్నించారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే అనుమతి ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పటికే అరవింద్ కుమార్ను సస్పెండ్ కూడా చేశామని తెలియజేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్ అరెస్ట్లో ఉన్నారని, ఇక వీలైతే వెళ్లి పరామర్శిస్తా అంటూ కూడా సెటైరికల్ కామెంట్ చేశారు. ఇక మంత్రివర్గ విస్తరణ పైన కూడా జరుగుతున్న ప్రచారాన్ని కూడా రేవంత్ ఖండించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ అంటూ ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని కూడా హితవు పలికారు. పాలన పరంగా ఢిల్లీకి వెళ్లడానికి అనేక కారణాలు, అంశాలు ఉంటాయని ఆయన తెలియజేశారు. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకున్నారు అంటూ కూడా సీఎం ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టం ప్రకారమే ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో పలు విషయాలను రేవంత్ ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చట్టం ప్రకారం వెళ్తేనే రేపు కోర్టుల్లో కూడా కేసు నిలుస్తోందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు 20 నెలలు అందుబాటులో లేరని, అందుకే 20 నెలలు ఆలస్యమైందని తెలియజేశారు. ప్రభాకర్ రావు అందుబాటులోకి వచ్చాక విచారణ కొనసాగుతుందని అన్నారు. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా విచారణ రాలేదని కూడా స్పష్టం చేశారు. మరి చంద్రాధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో చంద్రాధర్ గౌడ్ కేసు కొట్టేస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టేసినట్లుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. జాతీయ జీడీపీ కంటే తెలంగాణ జీఎస్డీపీ మెరుగ్గా ఉందని కూడా సీఎం తెలియజేశారు. ఇక జీఎస్టీ వసూళ్లు గడిచిన 2 నెలల్లోనే 4 లక్షల కోట్ల రూపాయలను ఇక వసూలు చేశామని తెలియజేశారు. ఇక విద్యా వ్యవస్థలో కూడా ఏదైతే సమూలంగా మార్పులు తెస్తున్నామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులపైన కఠిన ఏవైతే ఉన్నాయో కమిటీ అధ్యయనం చేస్తుందని కూడా ఆయన తెలియజేశారు. విద్యా వ్యవస్థలో మార్పులపైన ఏదైతే కమిషన్ నివేదికే ఫైనల్ కాదని, జాతీయ స్థాయి అధ్యయనం తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తామని కూడా ఆయన తెలియజేశారు. అయితే ఈ మధ్య పోలీసులపైన కాల్పులు జరిగినా కూడా బీజేపీ నేతలు స్పందించలేదని సీఎం మండిపడ్డారు. పోలీసులపైన కాల్పులు జరిగితే బీజేపీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా కూడా బీజేపీ నేతలు మాట్లాడటం లేదని అన్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నారు అనేందుకు కూడా ఇదే నిదర్శనమని తెలియజేశారు. ఇక హిల్ట్ పాలసీ, ఇక టీడీఆర్ ఏదైతే భూ బదలాయింపులపైన సవాలు విసిరానని కూడా తెలియజేశారు. మరి ఏ ఏజెన్సీతో అయినా సరే విచారణకు సిద్ధమని ఇక కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ చేశామని అన్నారు. హిల్ట్ పాలసీ వల్ల 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందనడం సరికాదని కూడా పేర్కొన్నారు. అల్లుడు కుమారుడు కలిసి కేసీఆర్ను గృహ నిర్బంధనం చేశారని, అందుకే ఆయన అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ఇక తమ ప్రభుత్వం వచ్చాక 3,47,000 కోట్ల రూపాయలను అప్పు చేశామని, అయితే 3,30,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా చెల్లించామని అన్నారు. ఇక తమ ప్రభుత్వం తెచ్చినటువంటి ఏవైతే అప్పుల్లో కేవలం ఇప్పటికీ 17,000 కోట్ల రూపాయలు మాత్రమే వాడుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు పైన బీజేపీ ఎందుకు స్పందించడం లేదని రేవంత్ అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు లాంటి ఈ వ్యక్తులు ఎందుకని ఈ విషయంలో మౌనంగా ఉన్నారంటూ కూడా ప్రశ్నలు సంధించారు ఆయన. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రాసెస్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని కూడా బాంబు పేల్చారు. మరి చట్టం ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు జరుగుతుందని తెలియజేశారు. ఇక విచారణ జరగకుండా అరెస్టులు చేయలేము కదా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర ప్రభుత్వం అనుమతించిన వెంటనే అరవింద్ కుమార్ను సస్పెండ్ చేశామని తెలియజేశారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తున్నామని అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,000 ఫోన్లు ట్యాప్ చేశారని ఇక రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరి కేసీఆర్, హరీష్ రావులు ఏ విచారణ కోరినా కూడా సిద్ధమే అని ఆయన తెలియజేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కేసు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఏకంగా ఇక సోదాలకు వెళ్లినటువంటి పోలీసులపైనే కాల్పులు జరిపారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు అయ్యారు. ఇంత సంచలనమైనటువంటి కేసు పైన బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రశ్నించారు. ఇక కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు ఈ ముగ్గురు బీజేపీ కీలక నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా సీఎం రేవంత్ రెడ్డి అడిగారు. అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అంతు చిక్కడం లేదని తెలియజేశారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ కలిసి వెళుతున్నాయి అనేందుకు ఇంతకంటే మంచి ఇంకా ఇండికేషన్ ఏం కావాలని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో హరీష్ రావుకి క్లీన్ చిట్ వచ్చిందని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఎందుకు క్లీన్ చిట్ వచ్చింది అనేది కూడా ఆయన చాలా క్లారిటీగా తెలియజేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా విచారణ జరుగుతుందని కూడా తెలియజేశారు. ఇక ఏదైతే మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు చారిత్రాత్మక అవసరమని ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఇది ముందుకెళ్తుందని సీఎం రేవంత్ తేల్చి చెప్పేశారు.